ఫోన్ ట్యాపింగ్ సీరియస్ నేరమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒకరి సంభాషణ మరొకరు వినడం దౌర్భాగ్యమని, కేటీఆర్ టెలిగ్రాఫ్ యాక్ట్ చదవాలన్నారు. సొంత మనుషులు హంపీలో దావత్ చేసుకుంటే ట్యాప్ చేసి సమాచారం సేకరించారని చెప్పారు. టెలిఫోన్ యాక్ట్ తమకు తెలుసని, అలాంటి నీచపు పని తాము చేయబోమన్నారు మహేష్ కుమార్. బీఆర్ఎస్ నాయకులు స్టువర్టుపురం దొంగలని ఫైర్ అయ్యారు. మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ, అలీబాబా 40 దొంగల బ్యాచ్ అన్నారు. క్విడ్ ప్రోకోతో 100 కోట్ల భూములు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఎవరూ తప్పించుకోలేరన్నారు. కేసీఆర్ హయాంలో 500కు పైగా ఫోన్లు ట్యాప్ జరిగాయన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. షరీఫ్, పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో చిట్చాట్ చేశారు. సిఎల్పీలో కేటీఆర్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ టెలిగ్రాఫ్ యాక్ట్ చదువుకుంటే దానికి సంబంధించినటువంటి సివియారిటీ ఏంటో తెలుస్తుంది, వాళ్ళు చేసినటువంటి నీచపు పని ఏంటో ఆయనకు బోధపడుతుంది అనేటువంటి మాటను పీసీసీ చీఫ్ చిట్చాట్ లో చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సీరియస్ నేరం అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఒకరి సంభాషణను మరొకరు వినడం అనేది ఎంతో దౌర్భాగ్యంగా పరిగణించవచ్చు అని చెప్పారు. గత 10 ఏళ్ల పాటు ఎవరినైతే లొంగ తీసుకోవాలనుకున్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి వాటాలు వసూలు చేయాలదలుచుకున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత హరణకు గురి చేశారనేటువంటి విషయాన్ని పీసీసీ చీఫ్ చిట్చాట్ లో చెప్పారు. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా దొంగల బ్యాచ్ అంటూ కాంగ్రెస్ నేతల పైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజానికి స్టువర్టుపురం దొంగలు బీఆర్ఎస్ నాయకులు అనేటువంటి కౌంటర్ కామెంట్ ని పీసీసీ ఈ సందర్భంగా ఇచ్చారు. యావత్ ఫ్యామిలీ అలీబాబా 40 దొంగల బ్యాచ్ అని చెప్పి ఆయన అభివర్ణించారు. కోట్ల రూపాయలు పలికేటువంటి భూములను క్విడ్ ప్రోకో ద్వారా దారాదత్తం చేశారు. దాని ద్వారా పెద్ద మొత్తంలో కమిషన్లు కూడగట్టుకున్నారనేటువంటి అంశాన్ని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఎవరు కూడా తప్పించుకోలేరు, ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందనేటువంటి అంశాన్ని చెప్పారు. ప్రతిసారి కాళేశ్వరం అంశంలో బాంబులు పెట్టి కూలగొట్టారనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అప్పటి హయాంలో వాళ్లే ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు పూర్తి ఎందుకు చేయట్లేదు అనేటువంటి కాళేశ్వరం పైన అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఒక ఇంటి పిల్లర్ కూలితే ఆ ఇంట్లో ఎవరు ఉంటారో, అంత ధైర్యం చేసి ఎవరు ఉంటారో ఎప్పటికైనా డేంజర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి శాస్త్రీయ పద్ధతిలో దాని రిపేర్ల ప్రాసెస్ కొనసాగుతుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ పైన కూడా సిట్ విచారణ కేవలం కాలయాపన కొరకే అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కి దానికి కూడా కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కి సిట్ ఎప్పుడైతే పిలిచి 6 నెలలు అవుతుందని ఆయన చెప్పారు, తనను కూడా సిట్ విచారణ పిలిచి 6 నెలలు అవుతోంది. చట్టం అనేది ఉంటుంది, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారమే ఎవరిని ముందుగా పిలిచి విచారణ చేయాలి, వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ ఏముంది, ఆ రిపోర్ట్ ఆధారంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఈ కనీస అవగాహన లేకుండా మాట్లాడవద్దు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చిట్ చాట్ లో పీసీసీ చీఫ్ చెప్పారు. మరోవైపు మొదటి నుంచి కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం గా మారిందని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ చాలా సార్లు చెప్పారు, అమిత్ షా చెప్పారు. మరి ఈడీ, సిబిఐ, సిఐడి కేంద్రంలో పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందు గురించి కాళేశ్వరం పైన విచారణ చేపట్టడం లేదు అనేటువంటి క్వశ్చన్ ని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులను ఉద్దేశించి కామెంట్ చేశారు. మరోవైపు సింగరేణి అంశంలో దాదాపు గత 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేటువంటి అంశం పైన సీఎం విదేశీ పర్యటన నుంచి బయటికి వచ్చిన తర్వాత పిఏసీ సమావేశం ఉంటుంది. పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశం పూర్తయిపోయిన తర్వాత తదుపరి నిర్ణయం దానిపైన తీసుకుంటామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం వేసినటువంటి సిట్టుల పైన ఆరోపణ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తమ హయాంలో గత 10 సంవత్సరాల పాటు వేసినటువంటి సిట్ల వ్యవహారంలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. పేపర్ లీకేజ్ లో సిట్టు వేశారు, గ్లోబరీనా సంస్థలో సిట్టు వేశారు, డ్రగ్స్ కేసులో సిట్టు వేశారు. వాటన్నిటిని కూడా అటకెక్కించారు. ఎందు గురించి అప్పటి సిట్ల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్టులు చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. కానీ ఆనాడు కేటీఆర్ మంత్రిగా ఉన్న సందర్భంలో సిరిసిల్ల నియోజకవర్గానికి వెళితే అక్కడి ప్రాంత ఎన్రోట్ లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించి హింసకు గురి చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులదు.
నాయకులది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. మరోవైపు కవిత ఎపిసోడ్ కి సంబంధించి కూడా ఆయన మరొక కామెంట్ కూడా చేశారు. చెల్లిగా కవితను గౌరవం ఇస్తాననేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు ఆమె శాసన మండలిలో భావోద్వేగానికి లోనై మాట్లాడినప్పటికి కూడా కవిత ఆత్మాభిమాన పోరాటం అంటోంది, కానీ ఆస్తుల అంశమే కేసీఆర్ కుటుంబంలో గొడవలకు మూలం అనేటువంటి అంశాన్ని నేను చాలా బలంగా చెప్తున్నానటువంటి విషయాన్ని చిట్చాట్ లో చెప్పారు. మరోవైపు కవిత కాంగ్రెస్ లోకి వస్తే అంటే ముందు నుంచి తాను వద్దని చెప్పాను, అయినా సరే మా పార్టీలో చాలా మంది ఎఫిషియెంట్ లీడర్లు ఉన్నారు, కవిత అవసరం మా పార్టీకి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతాననేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు గత 10 సంవత్సరాల పాటు 500కు పైగా ఫోన్ ట్యాప్లు జరిగాయి, వాటికి సంబంధించి శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరుగుతుంది, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన క్లాస్మేట్ కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ ని కూడా చేశారు. శైలేందర్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి తన క్లోజ్ ఫ్రెండ్ తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారు, తాను కూడా విచారణకు అటెండ్ అయ్యారు. ఇంతటి దౌర్భాగ్యానికి గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు